హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన టాపిక్ టైమ్ అండ్ వర్క్ అండి. ఈ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో మనకి ఆల్రెడీ నిన్న మనము మన యొక్క వీడియోలో సైక్లిక్ రేషియోస్ ఎలా చేసాము. అసలు మనకి ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం డిస్కషన్ వెళ్దాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ దానిలో ప్రాబ్లం నెంబర్ 1 చూడమ్మా. ఇవన్నీ కూడా టైమ్ అండ్ వర్క్లో మనం కొద్దిగా ఎగ్జామ్లో అంటే రైల్వేస్ అవ్వచ్చు, పోలీస్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, వేరే ఏ ఎగ్జామ్లో అయినా సరే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ అనమాట. చూడండి, ఎక్స్ కెన్ డూ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ 10 days, వై కెన్ డూ 40% ఆఫ్ వర్క్ ఇన్ 40 days అండ్ జెడ్ కెన్ డూ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 13 days. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ అన్నారు. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ అంటే ఒక పనిలో 1/4 వంతు పని 10 రోజుల్లో ఎక్స్ చేయగలడు, 40 రోజుల్లో వై 40% పని చేయగలడు, 1/3 వంతు పని జడ్ 13 రోజుల్లో చేస్తాడు. అయితే వారిలో ఎవరు ముందుగా పని పూర్తి చేయగలరని అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా పనిని పోల్చాలంటే మొత్తం పనితోనే పోల్చాలి. ఇప్పుడు ఎక్స్ అనేవాడు కనుక తీసుకుంటే చూడు, ఇక్కడ ఎక్స్ అనేవాడు తీసుకుంటే 1/4 ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ అన్నారమ్మా? 10 days కదా. అంటే అప్పుడు టోటల్ వర్క్ యొక్క వాల్యూ ఎంత? 10 ఇంటూ ఎంత అవుతుంది ఇక్కడ? 4/1. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అమ్మా? 40. అంటే ఎక్స్ అనే వాడికి ఒక పని పూర్తి చేయడానికి పట్టిన రోజుల సంఖ్య 40 రోజులు అనమాట. ఒకవేళ నువ్వు కనుక వై కనుక తీసుకుంటే వై గురించి చెప్తూ ఏమన్నాడంటే వై అనేవాడు 40% ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 40 days పట్టింది. అంటే 40% 40 days అయితే టోటల్ వర్క్ అంటే 100% కదా. అంటే 100% ఎన్ని డేస్ పడుతుంది? 100 days కదమ్మా. అంటే వై అనే వాడికి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 100 days వైకి. అంటే ఎక్స్ అనేవాడికి 40 days, వై అనేవాడికి 100 days అనమాట. వై అనేవాడికి 100 days. ఇక జెడ్ విషయానికి వస్తే జెడ్ అనేవాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1/3 ఆఫ్ వర్క్ చేయడానికి వారికి పట్టిన డేస్ 13 days. జెడ్ అనేవాడికి 1/3 వంతు పని చేయడానికి పట్టిన రోజుల సంఖ్య 13. అంటే మొత్తం వర్క్ యొక్క వాల్యూ కావాలంటే ఏం చేస్తామని ఇక్కడ 13 ఇంటూ ఎంత రాస్తామా? 3/1 చేయాలా వాల్యూ. జెడ్ యొక్క వాల్యూ ఎంత అంటే 39. జెడ్ వాల్యూ ఎంతమ్మా? 39. అంటే ఎక్స్ అనేవాడికి 40 days పడితే, వై అనేవాడికి 100 days పడితే, జెడ్ అనేవాడికి 39 days పడినట్లు లెక్క. వాడు ఏమడిగాడంటే అందరికన్నా ఎవరు ముందుగా పని పూర్తి చేయగలరు అని అడిగాడు. అంటే ఎక్స్ అనేవాడికి 40 days పట్టే వరకు వై అనేవాడికి 100 days పడితే జెడ్ అనేవాడికి 39 days కదా. అందరికన్నా లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎవరికంటే జెడ్కే కదండి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే అతి తక్కువ రోజులు ఎవరికి పట్టిందని అడుగుతున్నాడు. అతి తక్కువ రోజులు ఎవరికి పట్టింది? జెడ్ వాల్యూ అనేది ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 39 days మన ఆన్సర్ అన్న. నెక్స్ట్ చూడమ్మా, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి ఇన్ 15 days, సి అండ్ ఏ ఇన్ 20 days. ఇఫ్ ఏ బి అండ్ సి వర్క్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్. ఒక పని ఏ మరి బీలు కలిసి 12 రోజులు, బి మరి సిలు కలిసి 15 రోజుల్లోను, సి మరి ఏలు కలిసి 20 రోజుల్లోనూ చేయగలరు. అయితే ఏబి మరియు సిలు కలిసి చేస్తే పనికి పట్టే కాలం కావాలి ఇక్కడ. రైట్. అంటే ఏ మరియు బీలు కలిసి 12 రోజులు అన్నారు కదా. అంటే ఇక్కడ వాడి ఉద్దేశంలో ఏ అండ్ బి అనే వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్? 12 days. ఆ తర్వాత బి అండ్ సి కలిస్తే ఎన్ని డేస్ అమ్మ? ఇక్కడ మనకి 15 days అని అర్థం. తర్వాత సి అండ్ ఏ అనేవాడు ఎన్ని డేస్ అంటే 20 days అని అర్థం. అంటే ఏ మరియు బీలు కలిస్తే 12 రోజులు, బి మరియు సిలు కలిస్తే 15 రోజులు, సి మరియు ఏలు కలిస్తే ఎంత? 20 రోజులు అనమాట. ఇప్పుడు 12, 15, 20కి ఎల్సిఎం చేస్తామనుకోమ్మ, మొత్తం ఎంత మనకి? 60 కదా. 60లో 12 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతే, 15 4 times పోతే, 20 ఎన్ని టైమ్స్ పోద్దామా? 3 times. 12, 15, 20కి కసాగ ఎంత? 60. 60లో 12 5 సార్లు పోతే, 15 4 సార్లు పోతే, 20 అనేది 3 సార్లు పోతుంది అనమాట. ఇక నీకు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పామా, ఇలా సైక్లిక్ రేషియోస్ అంటాం. అంటే ప్రాబ్లం గుర్తుపట్టడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఏబి ఉన్నారు, బీసీ ఉన్నారు, సిఏ ఉన్నారు. సో కాబట్టి ఎవ్రీబడి రిపీట్స్ 2 times అన్నప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను. ఇక్కడ వచ్చిన ఎల్సిఎం ఏం చేయాలా? డబల్ చేయాలా. 16ని డబల్ చేయాలి. అంటే ఉండాల్సింది ఏబిసి కానీ ఉన్నది ఏబి, బీసీ, సిఏ కాబట్టి 60 డబల్ చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత చెప్పి ఇక్కడ? 120 కదా. ఆ 120 డివైడ్ బై 5 + 4 9, 9 + 3 ఎంత? 12. 120 డివైడ్ బై 12 చేయండి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? 10 days ఆన్సర్ అనమాట. కాబట్టి సి ఆప్షన్ ఆన్సర్. అంటే కసాగ యొక్క విలువ 60 అనుకుంటే 60లో 12 5 సార్లు పోతే, 15 4 సార్లు పోతే, 23 సార్లు పోతుందమ్మా. 60 డబల్ చేస్తే 120 బై
5 + 4 9 + 3 12 120/12 డేస్ ఆన్సర్ ఎంతమ్మా 10 డేస్. అంటే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా 10 డేస్ ఆన్సర్ అన్నమాట. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది రైల్వే అవ్వచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్ అవ్వచ్చు, మనకి వేరే ఇతర ఎగ్జామ్స్లో వచ్చిన కొద్దిగా ఇంపార్టెంట్ అండ్ టైమ్ అండ్ వర్క్కి రిలేటెడ్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, A and B can do a work in 8 days, B and C can do the same work in 12 days, A, B and C together can finish a work in 6 days. Okay, then in how many days A and C together will do it in? ఒక పని ఏ మరియు బీలు కలిసి 8 రోజులను, బి మరియు సీలు కలిసి 12 రోజులను, ఏబి మరియు సీలు ముగ్గురు కలిసి 6 రోజులను చేస్తే ఏ మరియు సీలు కలిసి దాన్ని చేయడానికి పట్టే కాలం ఎంత? రైట్, ఇది వాడు చెప్తున్నాను చూడమ్మా. ఏ మరియు బీలు కలిసి 8 డేస్ అన్నాడు, అంటే ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు చూడు. ఏ అండ్ బి టుగెదర్ ఎన్ని డేస్? 8 డేస్. తర్వాత బి అండ్ సి టుగెదర్ ఎన్ని డేస్? 12 డేస్. ఏ అండ్ బి టుగెదర్ 8 డేస్, బి అండ్ సి టుగెదర్ 12 డేస్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమన్నాడు ఇక్కడ మనకి చూడు, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ ఎంత అంటే 6 డేస్. ఇది 8 12 అనేది 6 అంటే చెప్పాలి, 8 12 6 అంటే ఎల్సిఎం చెప్పాలమ్మా. 8 12 వారికి కసాగి ఎంత? 24 కదా. అయితే 24 ఇస్ ద ఎల్సిఎం. 24లో 8 అనేది ఎన్ని టైమ్స్ పోద్దామా? 24లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతే, 12 2 టైమ్స్ పోతే, 6 4 టైమ్స్ పోతాయి. 6 4 టైమ్స్. 8 24లో 3 సార్లు, 12 24 2 సార్లు పోతే, 6 24లో 4 సార్లు పోతుందండి. నాకు కావాల్సింది అంటే ఏబిసి కాదు, ఐ మీన్ ఏసీ కావాలి. ఇక్కడ ఎవరెవరు కావాలి? ఇక్కడ చూడండి, నాకు కావాల్సిన వాల్యూ ఎవరు? ఏ అనే అవార్డు, సి అనే అవార్డు కావాలి ఇక్కడ. సో కాబట్టి మనకి ఏ అనే అవార్డు, సి అనే అవార్డు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఎల్సిఎంని మనము సేమ్ అట్లానే రాయాలి. మళ్ళీ చెప్తాను, డబల్ చేయకూడదు. ఏ అనే అవార్డు ఉన్నారు కాబట్టి డబుల్, బి అనే అవార్డు ఉన్నారు కాబట్టి డబుల్, అలా డబుల్ చేయకూడదు. ఏబి బీసీ సిఏ ఉంటే డబుల్ చేయాలి, అలా లేదు కదా కాబట్టి డబుల్ చేసే అవకాశం లేదు, డబుల్ చేయొద్దు. సో 24 నువ్వు చెప్పి ఇక్కడ మనకి ఆన్సర్ చేయి. ఈ 4 అనే నెంబర్ ఎవరిది? ఈ 4 అనే నెంబర్ ఎవరిది అంటే ఏబిసి మొత్తాన్ని కదా. ఏబిసిలోంచి ఏబి తీసేస్తే సిఏగా మిగిలేది, అంటే 4లోంచి 3 మైనస్ చేస్తే మిగిలే వాల్యూ ఎంత? 1. అంటే 4లోంచి 2 మైనస్ చేస్తే మిగిలే వాల్యూ ఎంత అంటే 2. అంటే ఇది 24 డివైడ్ బై ఎంత? 3 అండి. 24 డివైడ్ బై 3 అంటే వాల్యూ ఎంతమ్మా? 8 డేస్. అంటే ఆన్సర్ ఏంటి మనకి? సి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, 4 - 3 చేస్తే 1, 4 నుంచి 2 మైనస్ చేస్తే 2, 24/3 చేయడమా? ఆన్సర్ ఏంటి? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఉన్న వాల్యూస్ అంటే ఒక లీనియర్ ఈక్వేషన్స్ ఎలా డిస్కస్ చేస్తామో అలానే చేయండమ్మా. ఈ 4 భాగాలు ఎవరిది? ఏబిసిది కదా. 3 భాగాలు ఎవరిది? ఏబిది కదా. ఏబిసిలో నుంచి ఏబి తీస్తే మిగిలేది సిఏ కదా, అట్లా అనమాట. 4 - 3 1. ఓకే, ఏబిసిలో నుంచి 4 కదా, 4లోంచి 2 మైనస్ చేస్తే ఎంతమ్మా? 2ఏ కదమ్మా ఇక్కడ, అది 2. సో 24 డివైడ్ బై 3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 8 డేస్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటమ్మా? 8 డేస్ ఆన్సర్ అంత. నెక్స్ట్ వన్ చూడు, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days, బి ఇన్ 20 days ఇఫ్ దే వర్క్ టుగెదర్, ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ ఈస్ కావాలి. ఒక పని ఏ 15 రోజులు, బి 20 రోజులు పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి 4 రోజుల్లో పని చేసిన తర్వాత మిగిలిన పని ఎంత కావాలంటున్నాడు. అంటే వీటికి మనం ఏం చేయాలా? ఎల్సిఎం చేయాలి. చెప్పాలమ్మా, ఏం చేయాలన్నా? ఎల్సిఎం చేయాలి. అంటే ఇప్పుడు ఏ అనే అవార్డు తీసుకుంటే ఏ అనే అవార్డు 15 days, తర్వాత బి అనే అవార్డు ఎంత? 20 days. ఏ అనే అవార్డు 15 days, బి అనే 20 days అంటే 15 20 కలిసి ఏమంతా 60. 60లో 15 4 టైమ్స్ పోతే 23 టైమ్స్ పోతుంది. 23 టైమ్స్ పోతుంది. ఇద్దరు కలిసి చూడండి, ఇక్కడ ఎన్ని డేస్ చేశారమ్మా? 4 days చేస్తారన్నారు కదా. అంటే ఇక్కడ ఏ అనే అవార్డు 4 parts, బి అనే అవార్డు 3 parts, అంటే 4 + 3 అంటే ఎంత? 7 parts. ఎన్ని డేస్ చేస్తారు వాడు? 4 days. 7 4 వాల్యూ ఎంత? 28 అనమాట. ఓకే, అంటే 60లో వీడు 4 భాగాలు, వీడు 3 భాగాలు, అంటే మొత్తం ఎంత? 7 భాగాలు. 7 × 4 అంటే 28. అంటే 60లో 28 parts అయిపోయిందమ్మా. 60లో 28 భాగాలు అయిపోతాయి. రిప్లై చెప్పాలి, నాకు రెస్పాండ్ అవ్వాలా. 60లో 28 అయిపోయింది, రిమైనింగ్ ఎంత? 32 భాగాలే కదా. ఆ 32 భాగాలను మరి కంపేర్ చేస్తున్నాడు అనమాట. ఈ 32 భాగాలని ఎవరితో పోలుస్తున్నా అంటే మొత్తం పని అయిన 60తో పోలిస్తే వచ్చే భిన్న రూపం ఎంత కావాలి? ఆ 32 parts we need to compare with 60 అని చెప్తున్నాడు. సో కాబట్టి 32 డివైడ్ బై 60 చేస్తే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ ఫార్మ్ అడుగుతున్నాడు. సో ఇది 4 8 4 15. మిగిలిన పని యొక్క భిన్న రూపం ఎంత అంటే 8/15. వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ రిమైనింగ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ 8/15. ఏ అవార్డు 15, బి అవార్డు 20 అని 15 20 ఎల్సిఎం 60 అమ్మా. 60లో 15 4 టైమ్స్ పోతే 20 60లో 3 టైమ్స్ పోతాయి. ఇద్దరు కలిసి ఏ 4 parts, బి 3 parts అని మొత్తం 7 parts కదా.
ఆ 7తో ఇద్దరు కలిసి 4 డేస్ చేస్తే ఉన్న 60 లడ్డులు అనుకుంటే 60లో 28 లడ్డూలు అయిపోతే మిగిలిది ఎంత 32 భాగాలే కదా. ఆ 32ని 60తో భాగారం చేయండమ్మా. 32ని 60తో భాగారం చేస్తే 60 యొక్క నెంబర్ అనేది తీసుకుంటే చూడక మనకి 60 యొక్క వాల్యూ అనేది టోటల్ కాబట్టి 32/60 అంటే వాల్యూ ఎంతమ్మా 8/15. సో కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 8/15 మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ A can finish a work in 18 days, B can do the same work in 15 days. A can finish a work in 18 days, B can do the same work in 15 days. B worked for 10 days and left the job. In how many days A alone can finish the remaining work అని అడుగుతున్నాడు. A 18 రోజుల్లో చేసే పని B 15 రోజుల్లో చేస్తాడు. 10 రోజులు B పని చేసి మానేస్తాడు. మిగతా పని ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలం ఎంత కావాలి. అంటే నీకు ఆల్రెడీ టైమర్ చెప్పాను. ఏదైతే డేస్ ఇచ్చాడో వాటికి ఎల్సెప్ చేయాలని చెప్పాను. అంటే నా ఉద్దేశంలో ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడు, ఏ అనే వాడు కనుక తీసుకుంటే 18 డేస్ అండి. తర్వాత బి అనే వాడు తీసుకుంటే 15 డేస్ అనమాట. ఏ 18 బి 15 అంటే 18 and 15 అన్నామంటే 18 15 కలిసి ఎంత అమ్మా మనకి 90 కదా. 90లో 18 అనేది 5 టైమ్స్ పోతే 15 అనేది ఎన్ని టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతాయి. 18 90లో 5 టైమ్స్ పోతే 15 90లో 6 టైమ్స్ పోతాయి. 10 రోజులు బి పని చేసిన తర్వాత ఇది కండిషన్ అనమాట. 10 రోజులు బి పని చేయాలి కదా. అంటే బి ఏమో డైలీ 6 పార్ట్స్తో 10 డేస్ చేయాలంటే 6 into 10 అంటే వాల్యూ ఎంత 60. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది 90 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ అయిపోయింది 60 పార్ట్స్ అయిపోయింది. 90 భాగాలు 60 భాగాలు అయిపోతే మిగతా పని ఏ ఒక్కడే చేయడానికి పట్టే టైం కావాలి. 90 భాగాలు 60 భాగాలు 90 అవుట్ ఆఫ్ 90 పార్ట్స్ బి కంప్లీట్ 60 పార్ట్స్ ఆఫ్ వర్క్. 90లో 60 అయిపోతే రిమైనింగ్ ఎంత 30 కదా. ఆ 30ని ఎవరు ఫినిష్ చేయాలి ఇప్పుడు మనము ఏ ఫినిష్ చేయాలి. 30 బై ఏ వాల్యూ ఎంత 5 అండి. 30/5 చేస్తే వాల్యూ ఎంత 6 డేస్. మిగతా పని ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలం కావాలి కాబట్టి 30/5 చేయాలి. వాల్యూ ఎంత 6 డేస్ అండి. ఓకే. 18లో 90 5 టైమ్స్ పోతే 50లో 15 90లో 6 టైమ్స్ పోద్దాం. బి అన్న రోజుకు 6 భాగాలు లెక్కన 10 రోజులు చేస్తే 6 10 ఎంత 60 కదా. సో కాబట్టి ఇక్కడ 90లో 60 పార్ట్స్ అయిపోతే రిమైనింగ్ 30 ఎవరి గురించి అడుగుతున్నాడు వాడు ఏ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఏ యొక్క వాల్యూ 5 ఉంది కాబట్టి ఆ 5తో డివైడ్ చేయాలి. 30/5 చేయడం ఆన్సర్ ఎంత 6 డేస్ అనమాట. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6 డేస్. మిగతా పని అన్నాడు కాబట్టి 6 డేస్ అండి. ఒకవేళ 10 డేస్ అన్నా మనకి మొత్తం పని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్కి అంతకుముందు ఉన్న డేస్ మనం యాడ్ చేసి చెప్పాలన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, A and B can complete a work in 15 days and 10 days respectively. They started doing the work together, but after 2 days B had to leave and A alone complete the remaining work అన్నాడు. The whole work was completed in అన్నట్టున్నాడు. ఏ మరి బీలు వరుసగా 15 మరి 10 రోజులు పని చేస్తారు. ఇద్దరు కలిసి 2 రోజులు పని చేస్తాక బి పని వదిలేసి వచ్చింది. అయితే ఏ ఒక్కడే మిగతా పని పూర్తి చేస్తే మొత్తం మీద పనికి పట్టే కాలం కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నావడ కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఏ నావడ ఎన్ని డేస్ 15 డేస్, బి నావడ ఎంత అమ్మ 10 డేస్. ఏ 15 బి 10 అంటే ఎల్సిఎం చెప్తే చేస్తే ఎంత 30 కదా. 30లో 15 2 టైమ్స్ పోతే 10 అనేది 3 టైమ్స్ పోతాయి. ఇదే 15 30లో 2 టైమ్స్ పోతే 10 30లో 3 టైమ్స్ పోద్దాము. దే స్టార్టెడ్ డూయింగ్ ద వర్క్ టుగెదర్ అన్నాడు. అందరూ కలిసి స్టార్ట్ చేయాలి, బట్ ఆఫ్టర్ 2 డేస్ అన్నాడు. ఇద్దరుగా స్టార్ట్ చేసిన తర్వాత 2 డేస్ పని చేయాలన్నాడు కదమ్మా. ఏనావో 2 పార్ట్స్ ఆఫ్ వర్క్, బిఏనావో 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అంటే వాడు 2 పార్ట్స్ వీడు 3 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేయాలి. మొత్తం ఎంతమ్మా ఇది 5 పార్ట్స్. 5 పార్ట్స్ 2 డేస్ చేయాలి అంటే 5 2 ఎంత 10 అయిపోయింది. ఏ అలాన్ కంప్లీట్ రిమైనింగ్ వర్క్ అన్నాడు. ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. అంటే 30 లడ్డూలు అనుకుంటే 30 లడ్డూల్లో ఇక్కడ మనకి 10 లడ్డూలు అయిపోయినాయి. 30 లడ్డూల్లో 10 లడ్డూలు అయిపోయింది. ఇంక రిమైనింగ్ ఏంటంటే 20 కదా మనకు ఉండేది. ఆ 20 భాగాలు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలా. ఇది 20 అని 20ని బై చేయాలమ్మా. 20 డివైడ్ బై ఏ అలౌన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. ఏ అలౌన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటే 20/2 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 10 డేస్. అయితే ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అని అడుగుతున్నాడు. అంటే మొత్తం పని ఎన్ని రోజులు అయిపోతుందో కావాలి. మొత్తం పని అయిపోవడం అంటే రిమైనింగ్ వర్క్ అయిపోవడానికి 10 డేస్ పట్టింది. అంతకుముందు వర్క్ చేసింది ఎన్ని డేస్ 2 డేస్. అంటే టోటల్ వర్క్ ఈక్వల్స్ ఎంత అంటే 10 డేస్ ప్లస్ 2 డేస్ చేయాలి. 10 + 2 అంటే వాల్యూ ఎంతమ్మా 12 డేసే కదా. 10 + 2 అంటే వాల్యూ ఎంత 12 రోజులు ఆన్సర్. 20/2 చేస్తే 10 రోజులు. 10 ప్లస్ అంతకుముందు ఉన్న వాల్యూ 2 అండి. 10 + 2 ఎంత 12 రోజులు. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే. 15 10 కసాలు చేస్తే 30. 30లో 15 2 సార్లు పోతే 10 30లో 3 సార్లు పోతుంది.
ఇద్దరు కలిస్తే వాడు 2 లడ్డూలు వీడు 3 లడ్డూలు అంటే 5 కదా. 5 ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2 అంటే 10 అండి. అంటే 30 లడ్డూల్లో 10 లడ్డూలు తినండి 20 కదా. 20/2 అంటే వాల్యూ ఎంత 10. ఆ 10 ఆన్సర్ ప్లస్ ఇంత ముందున్న డేస్ అండి. 10 + 2 అంటే వాల్యూ ఎంతమా 12 డేస్ మన ఆన్సర్ అనమాట. ఓకేనా రైట్. చాలా సింపుల్ అండి. చాలా చాలా సింపుల్గా టైం వర్క్ చేసేయచ్చు. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 24 days, బి ఇన్ 9 days, సి ఇన్ 12 days అన్నాడు. బి అండ్ సి స్టార్ట్ ద వర్క్ బట్ ఆర్ ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 3 days అన్నాడు. ద రిమైనింగ్ వర్క్ వాజ్ డన్ బై ఏ ఇన్ కావాలి. ఒక పని ఏ 24 రోజుల్లో, బి 9 రోజుల్లోనూ, సి 12 రోజుల్లోనూ చేయగలరు. బి మరియు సిలు కలిసి పని మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత మానేశారు. మిగతా పని ఏ చేయడానికి పట్టే కాలం కావాలి ఇక్కడ. అంటే ఒక పని ఏ 24 రోజులు అన్నారు కదా. చూడండి ఇక్కడ ఏ అనేవాడు ఎన్ని రోజులు 24 రోజులు. తర్వాత బి అనేవాడు ఎంత 9 రోజులు. తర్వాత సి అనేవాడు ఎంత 12 రోజులు అన్నాడు. ఏ 24 days, బి అనేవాడు 9 days, సి అనేవాడు 12 daysలో చేయగలడు. బి మరియు సిలు కలిసి పని మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత అన్నాడు. 24, 9, 12 కసాగు చేస్తే వాల్యూ ఎంతమ్మా 72 కదా. అది 72. 72లో చూడక 72లో 24 ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతే, 9 ఎన్ని టైమ్స్ పోతే 8 టైమ్స్ పోతే, 12 అనేది ఎన్ని టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతాం. 72 24 3 సార్లు పోతే, 9 8 సార్లు పోతే, 12 6 సార్లు పోతుంది. ఇది మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయాలని చెప్పాను. క్లాస్లో కూడా చాలాసార్లు చెప్పాను. ముందు ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏర్పాటు చేయాలి. అంటే క్వశ్చన్ ఎప్పుడు కూడా 3 భాగాలు విభజించుకోవాలా. ఓకేనా. ఇన్ఫర్మేషన్, కండిషన్, క్వశ్చన్. ఓకేనా రైట్. సో 72లో 24 3 సార్లు పోతే, 9 72లో 8 సార్లు పోతే, 12 72లో 6 సార్లు పోతుంది అనమాట. ఓకేనా రైట్. సో 24 72లో 3 టైమ్స్ పోతే, 9 72లో 8 టైమ్స్ పోతే, 12 72లో 6 టైమ్స్ పోతుంది. ఓకే. అయితే బి మరియు సిలు కలిసి పని ప్రారంభించిన తర్వాత అన్నాడు. ఇది కండిషన్ సార్. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఫర్ 3 days అన్నాడు. బి అండ్ సి ఇద్దరు కలిసి 3 days చేయాలి కదా. వీడు 8 parts, వీడు 6 parts అంటే మొత్తం ఎంత మనకి చెప్పి ఇక్కడ 14 partsే కదా. ఆ 14 partsలో వీడు 3 days చేసా అంటే 14 3 వాల్యూ ఎంతమ్మా 42. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉంది 72 ఉంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయిపోయింది 42 parts అయిపోయింది. 72 భాగాల పనిలో 42 భాగాలు అయిపోతే ఇంకా మిగిలేదు ఎంత 30 భాగాలే కదా. ఆ 30 భాగాలు ఎవరు పూర్తి చేయాలో వాడిని బై రాయాలి. సో ఎవరు పూర్తి చేయాలని చెప్పాడు ఏ అనేవాడు కదా 30 బై. ఏ కెపాసిటీ ఎంతమ్మా 3. 30/3 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 10 days ఆన్సర్ అనమాట. ఏకి పట్టే రోజులు ఏంటంటే 10 రోజులు. అంటే బి అనేవాడికి 8 భాగాలు, సి అనేవాడు 6 భాగాలు. 8 + 6 అంటే 14, 14 × 3 అంటే 42 అండి. 72 భాగాలు 42 భాగాలు లేకపోతే మిగిలేదు ఎంత 30 భాగాలే కదా. ఆ 30ని ఎవరితో భాగారం చేయాలి ఏతో భాగారం చేయాలి. ఏ వాల్యూ ఎంత డైలీ 3 partsే కదండి. 30/3 చేయండి. వాల్యూ ఎంతమ్మా 10 days. 10 days ఆన్సర్ అనమాట. మిగతా పని ఏ చేయడానికి పట్టే కాలం అన్నాడు కాబట్టి 10 days మన ఆన్సర్ అండి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. A mission P can print 1 lakh books in 8 hours. Mission Q can print the same number of books in 10 hours, while mission R can print them in 12 hours. All the missions are starting at 9 AM, while mission P is closed at 11 AM, and the remaining 2 missions complete the work. Approximately at what time will the work be finished? అంటే 8 గంటలు 1 లక్ష పుస్తకాలను P మిషన్ అచ్చు వేయగలదు. 10 గంటల్లో Q 12 గంటల్లో 10 గంటల్లో Q 12 గంటలు ఆర్ అదే పని చేయగలవు. అన్ని మిషన్లు 9 గంటలు ఉదయం 9 గంటలు మొదలుపెట్టి 11 గంటల వరకు పని చేసిన తర్వాత పీను ఆపివేస్తే మిగతా 2 మిషన్లతో ఏ సమయానికి పని పూర్తవుతుంది ఉజ్జాయింపుగా అప్రాక్సిమేషన్ అడుగుతున్నాడు. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వర్క్ సేమే కదా. ఇది 1 lakh బుక్స్. ఓకే. ఇక్కడ కూడా 10 అవర్స్లో 1 lakh బుక్స్. ఇక్కడ కూడా ఆర్ కూడా 1 lakh బుక్స్ అయినా ఇక్కడ మనకి ఇది మన పాయింట్. ఓకేనా రైట్. అంటే వారు చెప్పేదాని ప్రకారం ఏంటి ఇక్కడ వారు చెప్తున్న పాయింట్ అంటే పి అనేది 8 hours, క్యూ అనేది 10 hours, ఆర్ అనేది ఎంత 12 hours. ఆర్ 12 hours. పి 8 hours, క్యూ 10 hours, ఆర్ 12 hours అన్న. 8 10 12. 8 10 12కి ఎల్సిఎం చేయండి. ఎంత ఎల్సిఎం ఎంత 120 కదా. 120లో 8 15 టైమ్స్ పోతే 10 12 టైమ్స్ పోతే 12 10 టైమ్స్ పోతుంది. ఓకేనా రైట్. ఇక్కడ ఏమన్నా అంటే మిషన్లు అన్ని మిషన్లు 9 AM నుంచి 11 AM పనిచేస్తాయి. అంటే అర్థం ఏంటి 9 AM నుంచి 11 AMకి ఎన్ని అవర్స్ చెప్పు నాకు 2 అవర్సే కదా. ఆ 2 అవర్స్లో అన్నిటిని ఓపెన్ చేయాలి. ఎవరు ఓపెన్ చేయాలా పీని ఓపెన్ చేయాలి, క్యూని ఓపెన్ చేయాలి, ఆర్ని ఓపెన్ చేయాలి. అంటే పీ 15 parts, క్యూ 12 parts, ఆర్ 10 parts.
ఇది 15 + 12 27 + 10 ఎంత 37 కదా. 2 × 37 పార్ట్స్ అయిపోయింది. అంటే వాల్యూ ఎంతమ్మా 74 పార్ట్స్ అయిపోయింది. 120లో 74 పార్ట్స్ అయిపోతే ఇంకా మిగిలేది ఎంత 46 పార్ట్స్ మిగులుతుంది. అదే ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఇది మనకి అప్ టు చూడండి ఇక్కడ ఇది అప్ టు 11 o'clock. ఇది ఎప్పటి వరకు అమ్మా అప్ టు 11 o'clock 11 గంటల వరకు అనమాట. 2 × 37 అంటే వాల్యూ ఎంతమ్మా 74. ఈ 74 ఇది ఎంత అప్ టు 11 o'clock అనమాట. 120 ఉన్నాయి 120 లడ్డూల్లో 74 లడ్డూలు అయిపోతే రిమైనింగ్ ఎంత మనకి మిగిలింది ఎంత 46 లడ్డూలే కదా. ఆ 46ని బై చేయాలి. ఓకే 46 డివైడ్ బై చేయాలి. మిగతా 2 మిషన్లతో ఏ సమయానికి నింపుతారని వాడు. ఓకే ఎవరిని ఆపేస్తాడు ఇక్కడ 11 గంటలు పనిచేసిన తర్వాత పీను ఆపివేస్తే అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న ఈ పీని ఆపివేయాలి, ఇది ఆపివేయాలి. పీను ఆపివేస్తే అన్నాడు. పీను ఆపివేస్తే మిగతా 2 మిషన్లతో అంటే ఇది 12 భాగాలు ఇది 10 భాగాలు అంటే 12 + 10 ఎంత 22 భాగాలే కదా. ఆ 22 భాగాలతో కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో కావాలి. 46 డివైడ్ బై 22 చేయనమ్మా. అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది 2 hours వస్తాయి. ఎప్పటి నుంచి 2 hours అంటే 11 AM నుంచి 2 hours. అంటే 11 + 2 అంటే అర్థం ఏంటమ్మా 13. 13 అంటే మీనింగ్ ఏంటి చెప్పినాను 1. సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 1 PM. అంటే అప్రాక్సిమేషన్గా 1 PM. నేనేమనంటే 120 ఉంది. ఈ 120లో 9 AM నుంచి 11 AMకి ఎన్ని అవర్స్ 2 hours కదా. ఆ 2 hours ఇంటూ 1 అవర్లో ఆ 3 కలిసి 37 పార్ట్స్ ఫిల్ చేస్తాయి. అంటే 15 పార్ట్స్ 12 పార్ట్స్ 10 పార్ట్స్ అంటే 37 పార్ట్స్ ఫిల్ చేస్తాయి. 2 × 37 చేస్తే 74 పార్ట్స్ అయిపోయింది. ఓకే అంటే 74 అంటే 120లో 74 అయితే రిమైనింగ్ ఎంత 46 కదా. ఆ 46 డివైడ్ బై చూడు 46 డివైడ్ బై 22 చేయాలి. ఎవరు ఫిల్ చేయాలి ఇక్కడ Q మరియు R. 12 + 10 22. 46 డివైడ్ బై 22 అంటే 22 46లో 2 hours అండి. 11 + 2 అంటే 13 అంటే ఆన్సర్ ఏంటమ్మా 1 PM. డి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ A and B can do a piece of work in 30 days. B and C can do the same work in 24 days. C and A can do the same work in 20 days అన్నాడు. They all work together for 10 days. B and C leave. How many days more will A take to finish the work అన్నాడు. ఒక పని A మరియు Bలు కలిసి 30 రోజుల్లోను B మరియు Cలు కలిసి 24 రోజుల్లోను C మరియు Aలు కలిసి 20 రోజుల్లోను చేయగలరు. 10 రోజులు ముగ్గురు కలిసి పనిచేసిన తర్వాత B మరియు Cలు మానేశారు. ఇంకా ఎన్ని రోజుల్లో A ఆ పని పూర్తి చేయగలరు అని కావాలి ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ అన్న పాయింట్ చూడమా A మరియు Bలు కలిసి 30 రోజులు అన్నాడు. తర్వాత B మరియు Cలు కలిసి 24 రోజులు అన్నాడు. తర్వాత C మరియు Aలు కలిసి ఆ పని 20 రోజులు అన్నాడు. A + B 30, B + C 24, C + A 20 days అన్నాడు. 30, 24, 20 అండి. 30, 24, 20కి ఎల్సిఎం చేస్తాం అనుకో ఎంతమ్మా 120. ఓకే ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 120. 120లో 30 ఎన్ని టైమ్స్ పోతే 4 టైమ్స్ పోతే 24 ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్స్ పోతే 20 ఎన్ని టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతే. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే సార్ చూడండి ఇక్కడ ఇట్లా A + B, B + C, C + A వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను ఎల్సిఎంని డబల్ చేయాలన్నా కదా. ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత ఉంది 120. 120 డబల్ చేస్తే ఎంతమ్మా 240. 120 120 డబల్ చేస్తే 240. ఆ 240లో నుంచి మనం మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి ఇది 4 ఇది 5 ఇది 6 అంటే 6 + 5 అంటే 11 + 4 అంటే 15. 15 10s ఎంత 150 కదా. సో కాబట్టి 240లో మనం మైనస్ చేయాల్సిన వాల్యూ ఎంత 150. అంటే అప్పుడు మిగిలే వాల్యూ ఎంతమ్మా 90. రిమైనింగ్ వర్క్ యొక్క వాల్యూ ఎంత 90. ఈ 90ని ఎవరు పూర్తి చేయాలంటే ఏ మాత్రమే పూర్తి చేయాలి చెప్పాలి. ఈ 90ని ఎవరు పూర్తి చేయాలి ఇక్కడ ఏ. మనకి ఏ కావాలంటే ఏ ఉన్న 2 నెంబర్లు యాడ్ చేసి లేని దాన్ని మైనస్ చేయాలి. ఏ ఉన్న 2 నెంబర్లు అంటే ఎవరెవరు ఇక్కడ 4, 6 యాడ్ చేసి లేని 5ని మైనస్ చేయాలి. అంటే ఏ ఉన్న 2 స్థానం అంటే 4, 6 కదా. 4 + 6 10. 10లోంచి 5 మైనస్ చేస్తే ఎంత 5. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 90 డివైడ్ బై 5 చేయండి. ఆన్సర్ ఎంతమ్మా 18 డేస్ మన ఆన్సర్ అనమాట. 18 రోజులు మన ఆన్సర్. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ అండి. A + B 30 days, B + C 24 days, C + A 20 days అండి. 30, 24, 20 కలిసి ఎంత 120. 120లో 30 4 టైమ్స్ పోతే 24 5 టైమ్స్ పోతే 20 ఎంత 6 టైమ్స్ పోతుంది. 120 డబల్ చేస్తే 240 అండి. ఇప్పుడు వాడు మనకి ఏం చెప్పారంటే వాళ్ళ ముగ్గురు కలవాలంటే అంటే ఈ 4 పార్ట్స్ 5 పార్ట్స్ 6 పార్ట్స్ మొత్తం యాడ్ చేస్తే వచ్చే A + B + C ఇంటూ 10 చేయండి. అంటే అప్పుడు 4 + 5 9 + 6 ఎంత 50. 15 10s ఎంత 150 కదా. 240లో చూడు ఇక్కడ 150 మైనస్ చేస్తే 90 బై కానీ ఏ అన్నాడు కాబట్టి 4th చేయకూడదు. ఈ 4 నెంబర్ ఎవరిది A + B. ఓకేనా రైట్. ఇప్పుడు నాకు ఏ కావాలి కాబట్టి ఏ ఉన్న 2 ప్లేస్లు యాడ్ చేసి లేని దాన్ని మైనస్ చేయాలి. అంటే
4 + 6 10, 10లోంచి 5 మైనస్ చేస్తే 5 అని. 90/5 చేయండి అమ్మ, వాల్యూ ఎంత 18 days. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి. X and Y can do a piece of work in 20 days, 12 days respectively. X started the work alone and then after 4 days Y joined him till the completion of the work అన్నాడు. How long did the work last in కావాలి. ఒక పని X 20 రోజులను Y 12 రోజులను చేస్తారు. X ఒక్కడే పని మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత Y అతనితో చేరి పని పూర్తి చేశాడు. పనికి పట్టిన మొత్తం కాలం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ ప్రకారం నీకు చూడు ఇక్కడ X అనేవాడు 20 days, Y అనేవాడు 12 days. X చూడు ఇక్కడ మనకి X అనేవాడు 20 days, Y అనేవాడు 12 days కదా. X 20, Y 12 అంటే ఎల్సిఎం చెప్పండి అమ్మా ఎంత? 60 కదా. అది 60. 60లో 20 3 టైమ్స్ పోతే 12 అనేది ఎన్ని టైమ్స్ పోద్దామా? 5 టైమ్స్ పోతే. X started the work alone and then after 4 days Y joined him అన్నాడు. X అనేవాడు పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత Y చేరినట్లయితే అన్నాడు. X అనేవాడు పనిని ప్రారంభించాలంటే ఈ 3 పార్ట్స్తో X అనేవాడు ఎన్ని డేస్ చేయాలి ఇక్కడ మనకి? 4 డేస్ చేయాలి. అంటే 3 4 వాల్యూ ఎంతమ్మా? 12. 3 4 ఎంత అంటే 12. 3 × 4 అంటే 12 అని. అంటే డైలీ 3 పార్ట్స్తో 4 డేస్ చేస్తే 3 4 ఎంత? 12. 3 × 4 అంటే 12 అండి. 60లో 12 పార్ట్స్ అయిపోతే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 48 పార్ట్సే కదా. అది 48 పార్ట్స్ అండి, 48 భాగాలు. ఓకే రైట్. 48 ఎవరు పూర్తి చేయాలి చూడు ఇక్కడ. ఓకే Y అంటే X మరియు X ఒకటే పని మొదలుపెట్టి 4 రోజుల తర్వాత Y అతనితో చేరాను అన్నాడు. అప్పుడు ఈ 48 పూర్తి చేస్తున్న పని ఎవరిది? X + Yది. X మరియు Yలు కలిస్తే 48 భాగాలు పూర్తి చేయాలి. 48 డివైడ్ బై 3 + 5 అంటే ఎంత? 8 అని. 8తో 48 డివైడ్ చేస్తే ఎంత? 6 డేస్ అనమాట. నాకు కావాల్సింది టోటల్ డేసే కదమ్మా నాకు కావాల్సింది చెప్పాలి. ఏంటి మనకు కావాల్సింది? టోటల్ డేస్ కావాలి. వచ్చిన ఆన్సర్ ఎంత? 6 డేస్. అంతకుముందు ఉన్న వాల్యూ ఎంత మనకి? ఓకే 4 డేస్. సో కాబట్టి ఇక్కడ 6 days + 4 days అంటే మొత్తం ఎన్ని డేస్ అమ్మా? 10 days. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 10 days మన ఆన్సర్ అండి. కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అండి. X 20 Y 12 అంటే 20 12 కలిసి ఎంత? 60. 60లో 20 3 టైమ్స్ పోతే 12, 60లో 5 టైమ్స్ పోద్ది. X అనేవా 3 పాస్తో 4 డేస్ చేస్తారు. 3 4 12 కదా. 60లో 12 అయిపోతే రిమైనింగ్ ఎంత? 48 కదా. ఆ 48 ఎవరు కంప్లీట్ చేయాలంటే X అనేవాడితో X వెళ్ళిపోవాలా. X అలానే ఉన్నాడు కాబట్టి దాని వరకు Y జాయిన్ అయ్యాడు కాబట్టి X + Y అనమాట. 48 డివైడ్ బై 8 చేయడం వాల్యూ ఇది ఈక్వల్ 6 డేస్ అనమాట. సో కాబట్టి 6 + 4 ఈక్వల్స్ ఎంతమ్మా? 10 డేస్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి మనకి బి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. A, B and C together 300 rupees per day while A and C together 188 rupees, B and C together 152 rupees. The daily wages of C is కావాలి. చూడండి ఇక్కడ ఈ 300 రూపీస్ అనేది ఎవరిదమ్మా? చూడు ఇక్కడ 300 రూపీస్ అనేది ఎవరిది? ABC కదా. అంటే ఈడు ఏ అనేవాడు, ఈడు బి అనేవాడు, ఈడు సి అనేవాడు. ఏని బిని సిని మనం యాడ్ చేస్తే వాళ్ళ యొక్క నెంబర్ ఎంత? 300 రూపీస్. ఆ తర్వాత ఏని సిని యాడ్ చేస్తామనుకో వచ్చే వాల్యూ ఎంత? 188 రూపీస్. తర్వాత బిని సిని కలిపామనుకో వచ్చే వాల్యూ ఎంత? 152 రూపీస్. ఇప్పుడు ఈ రెండు కనుక మనం యాడ్ చేస్తే మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, ఇద్దరు సీలు ఉన్నారు. అప్పుడు 188 + 152 చేస్తే మొత్తం ఎంత? 340 కదా. అది 340 అండ్ ఏబిసి యొక్క వాల్యూ ఎంత? 300. 340 నుంచి 300 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా? 40. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 40 రూపీస్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం అండి. నీకు ఎలా చేస్తున్నామంటే ఇంతకుముందు మనం చెప్పాం కదా. ఓకే ఏ కావాలంటే ఏ ఉన్న 2 ప్లేస్లు యాడ్ చేసి లేనిది మైనస్ చేయాలని చెప్పాను కదా, దాని ప్రకారం చేస్తున్నాము. A + C 188, B + C 152 అంటే 2 యాడ్ చేస్తే 340 అంటే 340 - 300 అంటే వాల్యూ ఎంతమ్మా? 40. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. A, B and C are employed to do a piece of work for 529 rupees. A and B together are supposed to do 19/23 of the work. And B and C together can do 8/23 of the work. What amount should AB paid? AB paid. 529 రూపాయలు ఏబిసిలకు ఒక పని ఇచ్చారు. పనిని ఏ మరియు బీలు కలిసి ఓకే ఇక్కడ ఫ్రాక్షన్ పని లేదు నాన్న. ఏ మరియు బీలు కలిసి
19/23 పార్ట్స్ చేశారన్నమాట. అంటే 19/23 వంతు పనిని ఏ మరియు బీలు కలిసి బి మరియు సిలు కలిసి 8/23 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. 8/23 వంతు పని చేశారు. వాట్ అమౌంట్ షుడ్ ఏ పెయిడ్ అని అడుగుతున్నాడు. రైట్. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు బి ప్లస్ సి యొక్క వాల్యూ కనుక తీసుకుంటే బి ప్లస్ సి యొక్క వాల్యూ ఎంత అమ్మా? 19/23 కదా, అవునా కదా? బి ప్లస్ సి యొక్క వాల్యూ ఎంత? 19/23 కదా. అంటే 23 పార్ట్స్లో బి ప్లస్ సి 19 పార్ట్స్ అయిపోతే ఇంకా మిగిలిన పార్ట్స్ ఎన్ని? 4 పార్ట్సే కదా. ఆ 4 పార్ట్స్ అయిపోతే ఏదనమాట. అంటే ఇక వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం ఏమంటే 23 భాగాల యొక్క విలువ 529 రూపాయలు అయితే 23 పార్ట్స్ యొక్క వాల్యూ 529 అయితే 23 పార్ట్స్లో 19 పార్ట్స్ బి ప్లస్ సి అయిపోతే ఇంకెన్ని పార్ట్స్ మిగిలింది? 4 పార్ట్సే కదా. ఆ 4 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత కావాలి? 23 529 అంటే 23 × 23 చేస్తే 529. కాబట్టి 4 × 23 చేయడం. 4 × 23 చేస్తే వాల్యూ ఎంత మనకి? 92. ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ ఎంత మనకి అడిగేందుకు వచ్చిన ఏకు ఎంత డబ్బు వస్తుంది అన్నాడు కదా. ఏ ప్లస్ బి ఇక్కడ మనం రాంగ్ రాసాము. బి ప్లస్ సి యొక్క వాల్యూ 19/23 కాదు, 8/23 అండి. 8/23. 1 minute. కాబట్టి 23 × 23 529 కాబట్టి 23 పార్ట్స్లో బి ప్లస్ సి యొక్క వాల్యూ 8 పార్ట్స్ కదా. 23 పార్ట్స్లో బి ప్లస్ సికి 8 పార్ట్స్ పోతే రిమైనింగ్ ఎంతమ్మా? ఇంకా మనకి 23లో 8 మైనస్ చేస్తే ఇంకా మిగిలే వాల్యూ ఎంత? 15 పార్ట్స్. 15 పార్ట్స్ ఎంత? ఓకే రైట్. 23 × 23 చేస్తే 529 కాబట్టి 15 × 23 చేయండి. 15 × 23 చేయండి. 15 × 23 చేస్తే ఇది ఎంత? 15 × 20 300 + 45. ఈ వాల్యూ ఎంత? 345 ఆన్సర్ అనమాట. 345 రూపాయల ఆన్సర్. 345 ఆన్సర్. సో వాల్యూ ఏంటమ్మా? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్. 23 × 23 చేస్తే 529 కాబట్టి 15 × 23 చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 345. 345 మన ఆన్సర్. Next, A and B together complete a piece of work in 20 days. B and C together can do the same work in 30 days. C and A together can do the same work in 40 days. However, in how many days will the three of them complete the work together? A మరియు Bలు కలిసి ఒక పని 20 రోజుల్లో, B మరియు Cలు కలిసి ఆ పని 30 రోజుల్లో, C మరియు Aలు కలిసి ఆ పని 40 రోజుల్లో పూర్తి చేయరు. అయినా వారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే వారు చెప్తున్న పాయింట్ చూడమా. ఏ మరియు బీలు కలిసి అన్నాడు. ఏ మరియు బీలు కలిసి ఎన్ని డేస్ అన్నాడు? 20 డేస్ అన్నాడు. తర్వాత బి మరియు సిలు కలిసి అన్నాడు. ఎన్ని డేస్? 30 డేస్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ సి మరియు ఏలు కలిసి అన్నాడు. ఎన్ని డేస్? 40 డేస్. ఏ ప్లస్ బి 20 డేస్, బి ప్లస్ సి 30 డేస్, సి ప్లస్ సి ఎంత? 40 డేస్. ఈ 20, 30, 40 అని నమ్మకు ఎల్సిఎం చెప్పు ఎంత? మనకి ఎల్సిఎం యొక్క వాల్యూ ఎంత? 120. 120లో 20 6 టైమ్స్ పోతే 30 4 టైమ్స్ పోతే 40 3 టైమ్స్. నీకు ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు రిపీట్ అవుతుంది కదా. కాబట్టి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఏబి ఉన్నారు, బీసీ ఉన్నాడు, సిఏ ఉన్నాడు. ఏబి బీసీ సిఏ కాబట్టి 120 అనే నెంబర్ ఉంది కదా, దాన్ని డబల్ చేయాలి. 120 డబల్ చేస్తే వాల్యూ ఎంత చెప్పు నాకు? ఇది 240 అనమాట. 240 బై అందరూ కలిసి చేయాలి కదండి. ఇక్కడ వీడి 6 పార్ట్స్, ఇది 4 పార్ట్స్, 3 పార్ట్స్ అంటే మొత్తం ఎంత? 13 పార్ట్స్. 240 డివైడ్ బై 13 చేయండి అమ్మా. వాల్యూ ఎంత అప్పుడు మనకి? 18 6 బై 13 డేస్ ఆన్సర్ అండి. 18 6 బై 13 రోజులు ఆన్సర్ అనమాట. 18 6 బై 13 డేస్ ఆన్సర్. అంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే ఎవ్రీబడి రిపీట్స్ 2 టైమ్స్. ప్రతి ఒక్కటి 2 సార్లు రిపీట్ అవుతున్నాడు కాబట్టి కంపల్సరీగా వచ్చింది కసాగిని డబల్ చేయాలని చెప్తున్నాడు. 120 డబల్ చేస్తే 240 బై 6 + 4 10 + 3 13. 240 బై 13 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. సో కాబట్టి సి ఆప్షన్ 18 6 బై 13 డేస్ మన ఆన్సర్. నెక్స్ట్ చూడండి. A and B together complete a piece of work in 10 days, B and C in 20 days, C and A together in 40 days. However, in how many days will the three of them complete the work together? A మరియు Bలు కలిసి ఒక పని 10 రోజుల్లోను, B మరియు Cలు కలిసి 20 రోజుల్లో, C మరియు Aలు కలిసి 40 రోజుల్లో పూర్తి చేయను. అయినా వారు ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అనేది క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ చూడకి మనకి ఇప్పుడు A and B together అన్నాడమ్మా. A and B together ఎంత? 10 days. ఆ తర్వాత B and C together ఎంత అంటే 20 days. తర్వాత నెక్స్ట్ సి అండ్ ఏ టుగెదర్ ఎంత అంటే 40 డేస్. ఓకే, ఇది 10 days 20 days 40 days అంటే 10 రోజులు 20 రోజులు 40 రోజులు అంటే ఎల్సిఎం చేస్తాం మనకి ఎంత వస్తుందండి? ఇది 40 కదా. ఓకే, 10 40లో 4 టైమ్స్ పోతే 20 2 టైమ్స్ పోతే 40 ఎన్ని టైమ్స్ పోతే 1 టైం. రైట్.
10 40లో 4 సార్లు పోతే 20 40లో 2 సార్లు పోతే 40 40లో ఒకసారి పోతుంది. అయినా ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని కావాలి. ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 40 కదా, కసా యొక్క నెంబర్ ఎంత 40. 40 డబుల్ చేస్తే ఎంత అంటే 80. ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 80 బై 4 + 2 6 + 1 ఎంత 7. 40/7 చేయనమా 7 దీనిలో 11 టైమ్స్ పోతే ఇంకా మిగిలే వాల్యూ ఎంత 11 3/7 డేస్ ఆన్సర్. 11 3/7 రోజులు ఆన్సర్. అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ 11 3/7 ఆన్సర్ అనమాట. ఎల్సిఎం యొక్క నెంబర్ 40 అంటే నీకేం చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు మూడోసారి ఇది రిపీట్ అవటం. ఏదైనా నెంబర్ కనుక ఏదైనా వాల్యూ కనుక రిపిటేషన్గా వస్తుంటే అంటే జస్ట్ లైక్ A + B, B + C, C + C అట్లా వస్తే డబల్ చేయాలి, ఎల్సిఎంని డబల్ చేయాలా. 10 20 40 ఎల్సిఎం అనుకుంటే 40 అంటే 40 డబుల్ చేస్తే 80 కదా, 80/7 చేస్తే వాల్యూ ఎంత 11 3/7 అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అంటే. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడు. A and B together complete a piece of work in 12 days, B and C together in 24 days, C and A together in 48 days. However, in how many days will the three of them complete the work together అన్నాడు. A మరియు Bలు కలిసి ఒక పని 12 రోజుల్లోను, B మరియు Cలు కలిసి ఆ పని 24 రోజుల్లోను, C మరియు Aలు కలిసి ఆ పని 45 రోజుల్లో పూర్తి చేయాలి. అయినా వారు ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని క్వశ్చన్ చేస్తున్నాడు. చూడు ఇక్కడ మనకి A and B చూడు ఇక్కడ A and B can do a work in 12 days అన్నాడు. తర్వాత చూడు ఇక్కడ మనకి B and C can do the work in 24 days అన్నాడు. తర్వాత C and A together can do the same work in 48 days అన్నాడు. 12 24 48కి ఎల్సిఎం చేయండి అమ్మా. వాల్యూ నథింగ్ ఎంత 48 కదా, 48 దగ్గర సాగు. 48లో 12 ఎన్నిసార్లు పోతుందంటే 4 సార్లు పోతుంది. 24 2 సార్లు పోతుంది అంటే 48 48లో ఒకసారి పోతుంది. 12 48లో 4 టైమ్స్ పోతే 24 48లో 2 టైమ్స్ పోతే 48 48లో 1 టైం పోతుందండి. చూడు ఇక్కడ ABBCCA రిపీటేషన్ అవుతున్నారు కదా సార్, ఇప్పటికి మనకి 3వ సారి 4వ సారి రిపీట్ అవుతుంది. 48 డబుల్ చేస్తే ఎంత వాల్యూ ఎంతమ్మా 96 కదా. ఆ 96 డివైడ్ బై 4 + 2 7 6 + 1 ఎంత 7. 7 బెట్ కట్ చేస్తే వాల్యూ ఎంతమ్మా 13. 7 13 91 అయిపోతే ఓకే చూడు 13 ఆ తర్వాత 7 13 91 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత 5/7. 13 5/7 అండి. ఆన్సర్ ఏంటమ్మా ఇది నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అన్నమాట. డి ఆప్షన్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా ప్రాబ్లం నెంబర్ నెక్స్ట్ వన్ చూడండి. A and B complete a piece of work in 10 days and 15 days respectively. However, in how many days will they complete the work together అన్నాడు. A మరియు Bలు వరుసగా ఒక పని 10, 15 రోజులు పూర్తి చేయడం. అయినా వారిరువురు కలిసి ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేయడం కావాలి ఇక్కడ. రైట్. అంటే A అనేవాడు ఒక వర్క్ ఇన్ 10 days కదా, B అనేవాడు ఎన్ని డేస్ 15 days. అంటే A అనేవాడు 10 days, B అనేవాడు 15 days. A అనేవాడు 10 days, B అనేవాడు 15 days అంటే 10 15 కలిసి ఏమంతా 30 కదా. 30లో 10 అంటే 3 టైమ్స్ పోతే 15 2 టైమ్స్ పోతుంది. 10 30లో 3 సార్లు పోతే 15 30లో 2 సార్లు పోతుంది. ఇరువురు కలిసే కదా. A 3 parts, B 2 parts అంటే మొత్తం ఎంత 5 parts కదా. సో ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 30/. A అనేవాడు 3 parts, B అనేవాడు 2 parts అంటే 3 + 2 అంటే ఎంత 5. 30/5 చేయనమ్మా. వాల్యూ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 6 days అండి. 6 days ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 10 15 కాసా 30లో 10 3 సార్లు పోతే 15 2 సార్లు పోతుంది. 30/3 + 2 5 అండి. వాల్యూ ఎంత 6 days. 6 days ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. A and B complete a piece of work in 20 days and 30 days respectively. However, in how many days will they complete the work together అన్నాడు. A మరియు B వరుసగా ఒక పని 20 30 రోజుల్లో చేయను. అయినా వారు ఇరువురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయను కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి A అనేవాడు 20 days అండి. A అనేవాడు 20 days, B అనేవాడు 30 days. A అనేవాడు 20 days, B అనేవాడు 30 days అంటే 20 30 కలిసి ఎంతమ్మా ఇక్కడ మనకి 60 కదా. 60లో చూడు ఇక్కడ 60లో 20 3 టైమ్స్ పోతే 30 ఎన్ని టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతుంది. 60లో 20 3 టైమ్స్ పోతే 30 2 టైమ్స్ పోతుంది కదా. రైట్. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఉన్న ఈ 60ని మనం డివైడ్ బై చేయాలి. 60/. A అనేవాడు 3 parts, B అనేవాడు 2 parts అంటే ఇది 3 parts 2 parts అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 5 parts కదా. 60/5 చేయను. 60/5 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 12 days. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. కసాగు డివైడ్ బై 3 parts 2 parts అంటే వాల్యూ ఎంత 5. 60/5 అంటే వాల్యూ ఎంత 12 days. 12 days మన ఆన్సర్. చాలా సింపుల్ కదా. ఓకే రైట్. ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నువ్వు రాసే ఆర్ఆర్బీ అయినా సరే ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అంత ఓవర్ డెప్త్ అనేది ఏమి ఉండదండి. ఖచ్చితంగా ఇన్ టైంలో చేసే విధంగానే క్వశ్చన్స్ ఇస్తాడనమాట. ఓకే రైట్.
నెక్స్ట్ చూడు, ఏ కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 18 days, బి కంప్లీట్స్ ద వర్క్ ఇన్ ఆఫ్ ద టైమ్ టేకెన్ బై ఏ అన్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. ఏ ఒక పని 18 రోజుల్లో పూర్తి చేయను, బి ఏకు పట్టే కాలం సగం రోజుల్లోనే ఆ పని పూర్తి చేయను, అయినా వారిరువురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయనని కావాలి ఇక్కడ. అంటే ఏ అనేవాడు ఒక వర్క్ని 18 daysలో చేస్తాడంట. ఆ తర్వాత బి అనేవాడు ఎంత చేస్తాడంటే వాడు చేసే దానిలో సగం డేస్లో చేస్తాడంట. ఏ అనేవాడికి 18 days పడితే బి అనేవాడికి 9 days పడుతుంది. ఏ అనేవాడికి 18 days, బి అనేవాడు 90 days అంటే 18కి 9 కలిసి ఏమెంత అండి 18 కదా. 18లో 1 టైం పోతే 9 18లో 2 times పోతాడు. అదే 9 18లో ఎన్ని టైమ్స్ పోతే 2 times పోతాయి. అయినా వారిరువురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని కావాలి. వారిరువురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది క్వశ్చన్ చేస్తున్నాడు. ఇది క్వశ్చన్ అండి. ఇరువురు కలిసి అన్నప్పుడు మనం ప్లస్ చేయాలి కదా, మనకి చాలా సింపుల్ క్వశ్చనే కదా. ఇది 18 డివైడ్ బై ఇది 1 part, ఈ 2 parts అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 3 parts. అంటే 18 డివైడ్ బై 3 చేయనమ్మా. 18/3 అంటే వాల్యూ ఎంత మనకి 6 days అనమాట. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 6 days. 6 days ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. 18 parts డివైడ్ బై 1 part, ఈ 2 parts మొత్తం ఎంత 3 parts. 18 డివైడ్ బై 3 చేయండి, వాల్యూ ఎంతమ్మా 6 days. 6 days మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, A, B and C complete a piece of work in 10, 12, 15 days respectively. However, in how many days will the 3 of them complete the work together అన్నాడు. ఏ, బి మరియు సిలు వరుసగా 10, 12, 15 రోజుల్లో పూర్తి చేయను, అయినా వారు ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అని కావాలి ఇక్కడ. మరి ఇక్కడ ఏ అవర్కి ఎన్ని డేస్ పట్టింది 10 days పట్టింది చెప్పాలి ఇక్కడ. ఏ అవర్కి ఒక వర్క్ చేయడానికి 10 days పట్టింది. బి అవర్కి ఎంత 12 days పట్టింది. తర్వాత సి అవర్కి ఎంతమ్మా 15 days పట్టింది. ఏ 10 days, బి 12 days, సి 15 days అంటే 10, 12, 15 కసాగి ఎంత 10, 12, 15 ఎల్సిఎం ఎంత 60 కదా. 60లో 10 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 6 times పోతుంది. 12 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 5 times పోతుంది. 15 ఎన్ని టైమ్స్ పోతుంది 4 times పోతుంది. ముగ్గురు కలిసి కాబట్టి ఇక్కడ నీకు ఉన్న వాల్యూ 60 ఎల్సిఎం అంట. 60 బై ఏ అనేవాడు 6 parts, బి అనేవాడు 5 parts, ఏ అనేవాడు 4 parts అంటే 6 + 5 అంటే 11 + 4 ఎంత 15 అంట. 60/15 చేయాలా. 15 60లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 times. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 4 days. 4 days మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. ఏ కంప్లీట్స్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days, బి కంప్లీట్స్ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 6 days అన్నాడు. హౌఎవర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద వర్క్ టుగెదర్ అన్నాడు. అంటే ఏ 1/2 వంతు పని 10 రోజులు, బి 1/3 వంతు పని 6 రోజుల్లో చేయను, అయినా వారిరువురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయనో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు హాఫ్ వర్క్ చేయడానికి 10 days పట్టింది అనుకోమా. ఏకి టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది 20 days పట్టింది. బి అనేవాడికి 1/3 ఆఫ్ వర్క్ చేయడానికి 6 days పడితే మొత్తం ఎంత 18 days పట్టింది. అంటే ఏ అనేవాడికి టోటల్ వర్క్ చేయడానికి 20 days పడితే బి అనేవాడికి టోటల్ వర్క్ చేయడానికి 18 days పట్టింది. ఏ అనేవాడికి 20 days, బి అనేవాడికి 18 days అంట. మనం నువ్వు రిప్లై చెప్పాలి. 20కి 18కి మనకి ఎల్సిఎం ఎంత 90 కదా. 90 కనుక 180 తీసుకుందాం. 90 కాకుండా 180 తీసుకుందాం. 20 and 18కి ఎల్సిఎం ఎంత 180 కదా ఇక్కడ. రైట్. అంటే 20 180లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 times పోతే 18 అనేది 180లో 10 times పోతుందండి. అదే. సో ఇక్కడ వారికి కొంచెం ఏంటి హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద వర్క్ టుగెదర్ అన్నాడు. ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని కావాలంటున్నాడు. సో కాబట్టి మనకి ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత అమ్మా 180 కదా. ఆ 180 బై ఇద్దరు కలిసి అంటే వాడు 9 parts, ఈ 10 parts అంటే మొత్తం ఎంత 19 parts. మరి క్యాలిక్యులేషన్ చేస్తే 19 180లో ఎన్ని టైమ్స్ పోద్దామా 9 times. 99 171 అయిపోతే రిమైనింగ్ ఎంత 9/19. అంటే ఈ ఆన్సర్ ఎంతమ్మా 9/19 days ఆన్సర్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఎప్పుడు కూడా ఇచ్చిన డేస్కి ఎల్సిఎం చేయాలి. ఏ 20 బి 18 కాబట్టి 20 18కి ఎల్సిఎం 180. 180లో 20 9 times పోతే 18 180లో 10 times పోతాయి. 180 డివైడ్ బై వాడు 9 parts, ఈ 10% 19తో డివైడ్ చేయాలి. 180 డివైడ్ బై 19 చేయడమా 9/19 మన ఆన్సర్ అన్నమాట. అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకేనా, ఇది మనము డిస్కస్ చేస్తున్న మనకి కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, రైట్. ఇలా మనము ప్రతి టాపిక్ కూడా మనం ఇలా చేసుకుంటూ వెళ్దాము. ఓకే, అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నది మనకి గ్రూప్ డి ఎగ్జామ్ దగ్గరగా ఉంది కదా. ఆ గ్రూప్ డి ఎగ్జామ్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మనకి ఎప్పుడు కూడా టఫెస్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండదండి. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఎప్పుడు కూడా టఫ్ ఉండదు. వాడు ఏమిస్తా అంటే లాజికల్గా ఇస్తాడు, టైం కిల్ చేసే క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.